అన్న ఎలా చూసుకోవచ్చు గత 5 రోజుల నుంచి మృత్యుతో పోరాడే ఇప్పుడు మనలో లేడు ఎలా చూసుకోవచ్చు మీరు నిజంగా ఆయన భగవంతునితో కొట్లాడాడు. ఇంతమంది అభిమానాన్ని ఆయన భగవంతునితో కొట్లాడి విరమించుకున్నాడు. నిజంగా ఇంతమంది ప్రేమాభిమానాన్ని కోల్పోతానని చెప్పి తన పానం ఎంత తల్లడిల్లిందో మేము అర్థం చేసుకోగలము. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితిలో చూసి ఎవరి జీర్ణించుకోలేని పరిస్థితే. ఈరోజు చూసినట్టయితే ఇంత లక్షలాది మంది అభిమానం పొంది నర్సంపేటలో ఇటుక పెట్టి నిర్మాణం చేసుకొని ఉద్యమం చేసి నర్సంపేటను ఈ స్థాయిలో ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో, ఒక కమిట్మెంట్తో పనిచేసినటువంటి నాయకుడు. నిజంగా ఆయనకు ఎలాంటి భావోద్వేగాలు, ఎలాంటి కుట్రలు, ఎలాంటి తెలియని ఆ విషయానికి వస్తే ఆయన ఒక పసికూన, ఎలాంటి కుట్రలు కానీ చేసేటటువంటి వ్యక్తి కాదు. భగవంతుడు మరి ఏమనుకున్నాడో ఏందో కానీ అందరినీ ఒంటరిగా చేయాలనుకున్నాడా, నమ్మిన కార్యకర్తలందరినీ దిక్కులేని వాళ్ళని చేయాలనుకున్నాడా, ఏమో జరిగిందో కానీ నిజంగా ఇది భగవంతుడికి కూడా ఇది చెల్లదు, ఇది కరెక్ట్ కాదు. నియోజకవర్గ విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో ఉద్యమానికి ఎంతైతే ప్రాధాన్యత ఇచ్చి ఉద్యమంలో ఎంతైతే పతాక స్థాయికి తీసుకుపోయినటువంటి ఘనత వరంగల్ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఎంత కీలకంగా ఉండేనో వరంగల్ జిల్లా, అది ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. తనతో పాటు మేము అడుగులో అడుగేసినటువంటి వ్యక్తిగా, మేము డే 1 2009 నుంచి ఆయనతో ఉన్నటువంటి వ్యక్తిగా మాకున్నటువంటి అనుబంధం అది మామూలు. మేము ఒక గొప్పగా ఆ చరిత్రను మేము స్మరించుకుంటున్నాం. ఈరోజు ఈ సెంటర్ ఏదైతే ఉందో ఇది నర్సంపేట, ఇది అమరవీరుల స్తూపం. ఆయన చేతుల మీదుగా పడ్డ పునాది తెలంగాణ తల్లి విగ్రహం, మెడికల్ కాలేజ్, గ్యాస్ పైప్ లైన్, గోదావరి జలాలను తీసుకొచ్చి నర్సంపేట రైతన్నలకు అందించాలనేటువంటి పట్టుదల, కేసీఆర్కు ఉన్నటువంటి సన్నిహితంతో ఏ నిధులైనా రైతుకు నర్సంపేటలో ఏ రైతుకైనా ఒక పైపో, ఒక మోటారో, ఒక రోటవేటరో, ఒక కల్టివేటరో, ఒక ట్రాక్టరో, ఒక తైవాన్ పంపో, ఏ ఇల్లును మీరు కదిలిచ్చినా, ఇదే మీడియా సాక్షిగా మేము చెప్తున్నాం, మీరు ఏ ఇంటిని కదిలిచ్చినా సుదర్శన్ రెడ్డి సంక్షేమ ఫలాలు రైతన్న కుటుంబానికి నియోజకవర్గంలో అందినాయి. కాబట్టే ఈనాడు ఇంత లక్షలాది మంది నివాళులర్పించడానికి పాల్గొన్నారు. ఇదేదైతే ఈ సెంటర్ ఉందో ఇది నర్సంపేట అమరవీరుల సెంటర్. ఇక్కడ ఏదైతే ఉందో ఇది సుదర్శన్ రెడ్డి సెంటర్. మీరు చూపెట్టాలి, ఈ కాకతీయ తోరణం ఇది సుదర్శన్ రెడ్డి సెంటర్గా నామకరణం అనేది ఈరోజు జరుగుతూ ఉంది. ఈ లక్షలాది మంది సమక్షంలో ఇది సుదర్శన్ రెడ్డి సెంటర్గా మేము అందరం గ్రహిస్తున్నాం. మాకు నర్సంపేట కంటే సుదర్శన్ రెడ్డి అంటేనే నర్సంపేట, నర్సంపేట అంటేనే సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు ఎలా చూసుకోవచ్చు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్తో పోరాడిన యోధుడు పెద్ద సుదర్శన్, ఇప్పుడు నర్సంపేట ఇప్పుడు పెద్ద సుదర్శన్ లేని లోటు కనిపిస్తుందా మీకు ఇప్పుడు ఈ రోజు నుంచి? కేసీఆర్ గారికి ప్రధానంగా మేము అందరం కూడా అప్పీల్ చేస్తున్నాము. నర్సంపేటను, మమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. కార్యకర్తలను, ఉద్యమం చేసిన వారిని ప్రత్యేక దృష్టి పెట్టాలి. నర్సంపేటను సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఎంత ప్రాధాన్యత ఉండే, వారు మా మధ్యలో లేకున్నప్పటికీ ఏ విధంగా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మేము ప్రత్యేకంగా కేసీఆర్ గారికి, వారి కుటుంబానికి కూడా, మా సుదర్శన్ రెడ్డి అన్న కుటుంబం ఏ విధంగా మీరు తీసుకున్నా మేమందరం కూడా ఆయనలో స్వాగతించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. సుదర్శన్ రెడ్డి పేరును మేము చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగానే ఆయన ఆశయాన్ని మేము కొనసాగిస్తాము. మమ్మల్ని అందరినీ ఎన్నో చెప్పి పెంచిండు. ఇది కాదు, ఇది ఇలా, ఇది ఇట్లా, ఇగో ఈ సంక్షేమ ఫలాలు ఇట్లుండాలా, ఇగో ఈ ఆలోచన విధానం ఇట్లుండాలని చాలా గొప్ప విషయాలు చెప్పిండు. ఆయనతో ప్రయాణం 1,00,000 కిలోమీటర్లు తిరిగిన, 1000 సభలలో పాల్గొన్నా, ఆయనతో ఇంకా పాల్గొనడానికి మేము సిద్ధంగానే ఉండే. అయినా కూడా ఆయన ఆశయంలో మేము ప్రయాణిస్తాం. తప్పకుండా ఆయనకు అనునిత్యం ఘన నివాళి అర్పిస్తాం. ప్రతిరోజు మేము స్మరించుకుంటాం.